హలో ఎవ్రీవాన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో టేస్టీగా హోటల్ స్టైల్లో కర్డ్ రైస్ ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న బట్ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది అండి. చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే కర్డ్ రైస్ అనేది. ఒక స్పూన్ తినేవాళ్ళు 2-3 తింటారండి కర్డ్ రైస్ అనేది. అంత టేస్టీగా ఉంటుంది. గుజ్జు గుజ్జుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఇలా చేసుకుంటే కర్డ్ రైస్ అనేది. ఎప్పుడైనా జర్నీస్ అప్పుడు ఇలాంటి కర్డ్ రైస్ అయితే చేసి బాక్స్లో పెట్టుకోండి. ఈవినింగ్ వరకు కూడా చాలా చాలా బాగుంటుంది. మేమైతే రీసెంట్గానే బాసర్ వెళ్ళామండి మా పాప అన్నప్రాసన కోసం. సో అందుకోసం అయితే ఇది చేశాను. ఎంత బాగుందో తెలుసా అండి. నెక్స్ట్ డే కూడా చాలా చాలా బాగుంది. సో నేనైతే 1 గ్లాస్ అయితే రైస్ వాష్ చేసేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని మంచిగా అయితే ఉడికించుకున్నానండి. ఉడికించిన రైస్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని అలా వేడిగా ఉన్నప్పుడే అలా అయితే స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల పెరుగన్నం అనేది గుజ్జు గుజ్జుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా స్మాష్ చేసుకున్న రైస్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఉంటుందండి. అలా అని మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ అంత మంచిగా రాదండి. ఇలా నార్మల్గా రైస్ ఉడికించుకొని ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అలా అయితే మొత్తం అయితే అలా విడదీసుకున్నాను రైస్ అనేది. ఇప్పుడు మనం 1 కప్ రైస్ వేసాం కాబట్టి దాంట్లో ఒక 3/4 అయితే నేను పెరుగు వేసుకున్నానండి. గడ్డ పెరుగు వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో పెరుగు వేసేసి మంచిగా అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. అలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. ఇక్కడే మనకి చూసారండి ఎంత గుజ్జు గుజ్జు టెక్స్చర్ వచ్చిందో. అలా పెరుగు వేసిన తర్వాత కూడా బాగా అలా కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం పెరుగు వేసి కలిపేసుకున్నాం కదా. తర్వాత ఒక 1/2 కప్ అయితే నేను మిల్క్ పోసుకున్నానండి. టీ తాగుతాం కదా కప్పు, ఆ కప్ మెజర్మెంట్ తీసుకోండి. ఒక 1/2 కప్ పోసుకోండి మిల్క్ అనేది. మిల్క్ పోసుకోవటం వల్ల పెరుగన్నం అనేది గట్టి పడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా. మీరు ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదిరిందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు చూసారా అండి ఎంత లిక్విడ్గా ఉందో. సేమ్ మనకి ఈవినింగ్ వరకు కూడా ఇంతే ఉంటుంది. దాంట్లోనే ఒక 1/2 కప్ అయితే నేను ఫ్రెష్ క్రీమ్ వేసానండి. ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ హోటల్స్లో వాళ్ళు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేస్తారంట, అందుకే అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 1/2 కప్ వేసేసి మంచిగా అయితే అలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక 2 మినిట్స్ అన్న అలా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి మంచిగా టెక్స్చర్ వస్తుంది కర్డ్ రైస్ అనేది. చూసారు కదా అలా అయితే మిక్స్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలాంటి కర్డ్ రైసెస్కి సాల్ట్ ఎక్కువ పట్టదండి. సో చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ ఉన్నా కూడా నార్మల్ రోజు తినే కర్డ్ రైస్ అయితే ఓకే, కానీ ఇలాంటి కర్డ్ రైసెస్కి ఎక్కువ సాల్ట్ అయితే బాగుండదు. కొంచెం కమ్మగా ఉండాలంటే సాల్ట్ తక్కువ వేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. చూసారండి టెక్స్చర్ ఎంత బాగుందో. చూసారు కదా అలా సాల్ట్ కూడా వేసేసి మంచిగా అయితే అలా కలిపేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లోకి తాలింపే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఆ తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టుకోండి అలా. ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ అయితే గీ యాడ్ చేయండి. గీ అలా మెల్ట్ అవుతున్నప్పుడే 1 స్పూన్ ఏమో ఆయిల్ కూడా యాడ్ చేయండి. మొత్తం గీతో అయినా చేసుకోవచ్చు అండి, బట్ హోటల్స్లో అయితే మొత్తం గీతో చేయరు కదా. సో అందుకే గీ అండ్ ఆయిల్ 2 అయితే యాడ్ చేశాను నేను. సో అలా 1 స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నానండి. సో ఇప్పుడు గీ అండ్ ఆయిల్ మంచిగా అయితే మెల్ట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు దాంట్లో పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అన్నీ ఆ పోపు దినుసులు అయితే వేసుకోరు, జస్ట్ పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ లైట్గా జీలకర్ర వేసుకుంటారండి అంతే. చూసారు కదా. ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. తాలింపు ఎప్పుడన్నా మంచిగా క్రంచీగా వస్తాయి పప్పులు అనేవి. సో అలా అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను కదండి. ఇప్పుడు దాంట్లోనే ఎండుమిర్చి కూడా ఒక 4-5 వేసుకోండి. ఎండుమిర్చి చాలా చాలా బాగుంటుందండి కర్డ్ రైస్లో నంచుకొని తింటే. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటే. ఇప్పుడు దాంట్లోనే 1 ఇంచ్ అయితే అల్లం పైన పొట్టు తీసేసి వాష్ చేసేసుకొని అలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. అల్లం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా అలా సన్నగా కట్ చేసుకున్నానండి, అండ్ కరివేపాకు కూడా. సో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అల్లం అనేది అలా మంచిగా వేగితేనే మనం తినేటప్పుడు బాగుంటుందండి, మనకి ఎక్కడ నోటికి తగలదు. ఎందుకంటే అల్లం నోటికి తగిలితే చాలా మంది తీసేస్తారు కదా. సో అందుకే మంచిగా వేపుకోండి. సో అల్లం కొంచెం అలా లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచుకున్న ఒక 1/2 స్పూన్ అయితే మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కర్డ్ రైస్లో. ఎక్కువ వేసుకోకండి, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోతుంది. ఇట్లా మిరియాలు కూడా వేసేసుకొని మంచిగా అయితే అలా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా. సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర అనేది వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ వేడికి కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది.
మీరు గనుక కొత్తిమీర కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే జస్ట్ ఒక 1 సెకండ్ అలా తిప్పేసి ఇంకా డైరెక్ట్ కర్డ్ రైస్లో అయితే వేసేసుకోండి. సో నేనైతే మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి రైస్లో కలిసిపోతే తీసేయటానికి ఉండదు కదా, సో మనకి ఈజీగా తినేయచ్చు కాబట్టి. కొత్తిమీర కూడా కొంచెం అలా వేపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అయితే జీడిపప్పు వేసుకున్నానండి. ఫస్టే వేసుకోవచ్చండి జీడిపప్పు, బట్ బాగా వేగిపోయి కొంచెం ఫ్లేవర్ మారిపోతాయి కదా, సో అందుకే నేనైతే కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత లైట్గా జీడిపప్పు కూడా వేసుకున్నానండి, ఒక 4-5 కట్ చేసుకొని. సో జీడిపప్పు కూడా కొంచెం అలా ఫ్రై చేసేయండి, త్వరగానే వేగిపోతుందండి జీడిపప్పు అనేది, ఎందుకంటే మంచిగా హీట్ అయ్యే ఉంది కాబట్టి ఈజీగా జీడిపప్పు అయితే ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేయండి, జీడిపప్పు కూడా మంచిగా వేగిపోయింది. సో మనకి తాలింపు అయితే అలా రెడీ అయిపోయిందండి. మీకు అల్లం ముక్కలు కొంచెం తగులితే బాగుంటాయి అనుకున్న వాళ్ళైతే అంత ఫ్రై చేసుకోకండి. సో ఇప్పుడైతే అలా ఫ్రై చేసిన తాలింపు అయితే పెరుగన్నంలో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ హోటల్ స్టైల్ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి చేసి పెట్టండి. దేవుడికి నైవేద్యంగా కూడా ఇలా చేయొచ్చండి, అమ్మవారికి. సో ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ఈ కర్డ్ రైస్ అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫ్రెష్ క్రీమ్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, మీరు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో.